వైసీపీ తీర్పైన హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ జరిగిందన్న వాస్తవాన్ని పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు హోంమంత్రి అనిత. తప్పు జరిగిందని నిర్ధారణ అయినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే అన్నారు. దేవుడి ప్రసాదంలో కల్తీ అంటే సిగ్గుచేటన్నారు. కోటి ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం వైసీపీకి సిగ్గుచేటు అన్నారు. ప్రసాదం తింటేనే పాపం అన్నట్టుగా చూస్తాం. అటువంటి ప్రసాదాన్ని కల్తీ చేశారండి. ఆ కల్తీ చేసి ఈ రోజు కల్తీ ప్రసాదాన్ని మనందరికి పెట్టారండి. 20 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు లడ్డూల్ని ఈ రోజు కల్తీ చేశారండి. ఆ లడ్డూలని మనం తిన్నాం. ఆ బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్, ఆ సింథటిక్ ఘీ, అదే విధంగా పామ్ ఆయిల్, ఇవన్నీ కూడా నెయ్యితో వేసిన లడ్డు ఏమో అనుకుని మనందరం తిన్నాం ఆ రోజు. సిబిఐ వాళ్ళు నిర్ధారించిన రిపోర్ట్ ఈ రోజు మళ్ళా బయటకు వచ్చి కల్తీ నెయ్యి ఉందా లేదంటే దాని గురించి మాట్లాడట్లే, జంతువు గురించి మాట్లాడి దాన్ని డైవర్ట్ చేయడానికి రకరకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పు జరిగింది అనుకునేటప్పుడు, తప్పు నిర్ధారణ అయినప్పుడు దానికి సంబంధించిన పనిష్మెంట్ తీసుకోవాలి. తిరిగి వితండవాదం చేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము మిగతా విషయాలు ఇప్పుడు బాబాయిని హత్య చేయించేసి బయటకు వచ్చే నారాసుర రక్త చరిత్రను రాసినప్పుడు కూడా నిజంగా ఒకసారి రాజకీయంలో వన్ ఆఫ్ ద పార్ట్లే అనుకోవచ్చు ఎవరైనా. కానీ ఈ రోజు దేవుడు ప్రసాదంలో కూడా కల్తీయా? సిగ్గుపడాలి నిజంగా. దేవుడు ప్రసాదం, అందులో వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే మీరందరూ కూడా ఎప్పుడైనా తిరుపతి దర్శనానికి నా దగ్గర నుంచి లెటర్లు కూడా తీసుకుని వెళ్తారు. వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ అడుగుతాను, ఏమయ్యా లెటర్ తీసుకెళ్ళావు, కనీసం ప్రసాదం ఏమైనా ఇచ్చావా అని అడుగుతాను. అంటే ప్రసాదానికి ఉన్న ప్రాశస్యం అలాంటిది. ఆ ప్రసాదాన్ని కూడా 4-5 రోజులు యాత్ర చేసుకొని ఇంటికి వచ్చి దీపం పెట్టుకొని ఆ ప్రసాదాన్ని ఊరందరికి పంచి గాని భక్తులు కూడా తినరు. అంత ప్రసాదం, అంత పవిత్రమైన ప్రసాదాన్ని కూడా కల్తీ చేయాలని ఎలా అనిపించిందో నాకైతే అర్థం కావట్లే.